చూద్దాం. కేసీఆర్ ప్రచారంపై నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం రాత్రి నుంచి అంటే నిన్న రాత్రి నుంచి 48 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశం. ఊరేగింపులు, ర్యాలీలు వద్దని, మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వొద్దని సూచించింది ఈసీ. అలాగే రేవంత్ ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది, ఈసీ కంప్లైంట్ చేసింది. సో ఈసీ ఈ యాక్షన్ తీసుకుంది. బీఆర్ఎస్ నాయకులు ఒకటే చెప్తూ ఉన్నారు, 48 గంటలు నిషేధిస్తే 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారు, లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ బిడ్డలు పోరాడతారు అంటూ మానుకోట రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కామెంట్ చేశారు. అంటే ఈ ఈసీ ఆదేశాల తర్వాత బీఆర్ఎస్ నాయకులు చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కక్షపూరితంగానే కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించారు అని చెప్పి హరీష్ రావు కామెంట్ చేస్తూ ఉన్నారు. మోదీ విద్వేష ప్రసంగం, అలాగే రేవంత్ రెడ్డి బూతులు ఎన్నికల కమిషన్కు కనిపించవా, అంటే వారి మీద ఎందుకు నిషేధం విధించారు, వారి మీద ఎందుకు చర్యలు తీసుకోరు అంటూ హరీష్ రావు ప్రశ్నిస్తూ ఉన్న వార్తను చూడొచ్చు. ఇక భారతీయ జనతా పార్టీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే అంటూ రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో చర్చ జరగడంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్ల రద్దు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. గతంలో రాష్ట్రపతి నారాయణన్తో పార్లమెంట్లో చెప్పించారు. వెంకటాచలయ్య కమిషన్ వేశారు. గోవాల్కర్ అలాగే ఎన్జీ వైద్య వంటి వారు రిజర్వేషన్ల రద్దుపై ప్రకటనలు కూడా చేశారు. అంటే మరొకసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లను రద్దు చేస్తారు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించిన వార్తను చూస్తూ ఉన్నాం. ఇక అమిత్ షా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలి అంటూ హైదరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో కమలం వికసించాలి, దాంతోపాటు 400 సీట్లలో బీజేపీ గెలవాలి, అందులో హైదరాబాద్ ఉండాలి అంటూ కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. 40 ఏళ్లుగా రజాకారులు వెళ్తూ ఉన్నారు, ఈసారి బీజేపీకి మంచి అవకాశం, మేము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, అందరికీ అండగా ఉంటాం, హిందూ ముస్లింలు కలిసి బీజేపీకి ఓటు వేయాలి అంటూ ఓల్డ్ సిటీలో జరిగిన రోడ్ షోలో అమిత్ షా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటర్లకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ అంటే అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ, ఓటర్లు ఎక్కువ ఉంటారు. సో మర్ఫా వాయిద్యాలతో ముస్లింలు కూడా ఘన స్వాగతం పలికినట్టుగా సాక్షి ఈ వార్తను ప్రచురించింది. అంటే ముస్లింలు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఉన్నారు అంటూ ఈ వార్తను చూడొచ్చు. ఇక కేసీఆర్ ఆనవాళ్ళు ఎవరు చెరపలేరు అంటూ ఉన్నారు కేటీఆర్. ఆయన పాత బాస్తో మాట్లాడుకుని తెలంగాణ లేకుండా చేస్తే తప్ప, అంటే రేవంత్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పాత బాస్ అంటే బహుశా చంద్రబాబు అయి ఉండవచ్చు. రేవంత్ జేజమ్మ దిగు వచ్చినా కేసీఆర్ను ఏమీ చేయలేరు, కార్పొరేట్లకు మోదీ రుణమాఫీ చేయలేదని కిషన్ బండి సంజయ్ నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ కేటీఆర్ సవాల్ చేసిన వార్తను చూస్తూ ఉన్నాం. ఇక గాజు గ్లాసుపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. జనసేన పోటీ చేసే స్థానాల వరకే ఈసీ ఊరట కల్పించింది, విచారణ మూసివేసింది హైకోర్టు. ఈసీ నిర్ణయంపై తక్షణమే టీడీపీ కోర్టుకు వెళ్ళింది. జనసేన బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేస్తూ ఉన్నాం, స్వతంత్రులకు ఆ గుర్తు కేటాయించడం సరికాదు, మాపై ప్రతికూల ప్రభావం, ఈసీ ఉత్తర్వులతో ఓటర్లలో మరింత అయోమయం నెలకొనే అవకాశం ఉంది. అలాగే గాజు గ్లాసును జనసేనకే రిజర్వ్ చేయాలి, ఈసీని అలా ఆదేశించాలనే అభ్యర్థన ఇవాళ హైకోర్టులో మళ్ళీ విచారణ జరగబోతోంది. మళ్ళీ కోర్టుకు వెళ్లాలని కూడా జనసేన పార్టీ యోచిస్తోంది. అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి, అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ రచ్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు, అధికార పక్షం కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్న పరిస్థితి. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రజల ఆస్తి పత్రాలని జగన్ ఇంట్లో, హైదరాబాద్లోని నానక్ రామగూడలో 3 కబ్జాలు, 6 సెటిల్మెంట్లుగా పాలన అంటూ చాలా ఆరోపణలు చేశారు నిన్న పవన్ కళ్యాణ్. కాబట్టి జగన్కు పొలిటికల్ హాలిడే ప్రకటించండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక గ్రాబింగ్ చట్టం రద్దుపైనే నా 2వ సంతకం అని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇస్తున్న పరిస్థితి. రికార్డులు మార్చి భూముల స్వాహాకే ల్యాండ్ టైటిల్ చట్టం తీసుకొచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ సంతకం ఈ గ్రాబింగ్ చట్టం రద్దుపైనే ఉంటుంది అని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చిన వార్తను చూడొచ్చు. ఇక
ప్రాణాలకు తెగించి నయవంచకుడితో తలపడుతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో కామెంట్ చేశారు. జగన్కు ఇచ్చిన ఒక్క ఛాన్సు అయిపోయింది, వైసీపీకి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే, కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామంటూ వారాహి విజయ భేరీ సభలో పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నారు. ప్రాణాలకు తెగించి రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతూ ఉన్నాను, కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక భృతి అంతా భ్రాంతి అని చెప్పి ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, కానీ తొంగలో తొక్కారు. ఈసారి మరొకసారి ఇటువంటి హామీ ఇస్తున్నారు. దయచేసి నమ్మవద్దు అంటూ సాక్షి ఈ వార్తను హైలైట్ చేస్తోంది. భృతి అంతా భ్రాంతి, నిరుద్యోగులపై చంద్రబాబు మరోసారి మాయావల, జాబు రావాలంటే బాబు రావాలంటూ 2014లో ఎన్నికల ప్రచారం, కరపత్రాలు వేసి ఊరూరా పంపిణీ, ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు 2000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ. అధికారంలోకి వచ్చాక 4.5 ఏళ్ల పాటు ఆ ఊసే లేదు. ప్రతిపక్ష నేత అసెంబ్లీలో బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తే అసలు ఆ పథకమే లేదు అంటూ అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఆ ఒత్తిడి భరించలేక 2017-18 బడ్జెట్లో నిరుద్యోగ భృతికి 500 కోట్లు కేటాయించారు, అయినా అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు. కాబట్టి మరొకసారి నిరుద్యోగులపై చంద్రబాబు మాయావల వేస్తూ ఉన్నారు అంటూ ఈ వార్తను చూడొచ్చు. ఇక వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం, ఆడియో లీక్తో అడ్డంగా దొరికిపోయిన వైనం, చంద్రబాబుకు మేలు చేయడమే ఎజెండా, పాడేరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థితో మంతనాలతో స్పష్టీకరణ అంటూ ఒక ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చే విధంగా షర్మిల కుట్ర చేస్తూ ఉన్నారు అంటూ ఈ వార్తను చూస్తూ ఉన్నాం. ఇక షర్మిల ఒక 9 ప్రశ్నల్ని జగన్కు సంధించారు. నవరత్నాలు ఒట్టి హంబక్, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాకే ఎస్సీ ఎస్టీలను ఓట్లు అడగండి, జగన్కు నవ సందేహాలతో షర్మిల ఒక బహిరంగ లేఖ రాశారు. అండ్ ఫైనల్గా ఇక ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం, బీజేపీ ఏపీ శాఖ అధికారిక ప్రకటన చేసింది ఎక్స్లో అనే వార్తను సాక్షిలో చూడొచ్చు. బీజేపీ ఏపీ శాఖ అధికారిక ఎక్స్ సోషల్ మీడియానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ ట్వీట్ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటనలో రిజర్వేషన్లపై మాట్లాడిన మాటలపై బీజేపీ ఏపీ రాష్ట్ర శాఖ వివరణ ఇస్తున్నట్లుగా పేర్కొంటూ అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని ప్రకటించారు, కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామనలేదు అని తెలిపింది. ఈ వార్తను మనం సాక్షిలో చూడొచ్చు. ఇవి